నమస్తే అండి, మీ పేరు? భద్రయ్య అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? పోలవరం వల్ల అందరికీ న్యాయం జరిగింది. ఎత్తిపోతల పథకం ద్వారా మా పొలాలన్నీ. మరి రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు మన విజన్ అండి, మొత్తం అన్నీ బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఈసారి కూడా దాన్ని ఇంకా ఇది పోలవరం పూర్తి చేసి మన సస్యశ్యామలం చేయాలని మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం. మరి వస్తారంటారా మళ్ళీ అధికారంలోకి? డెఫినెట్గా. అంటే ఒక రకం ఇంకో పక్క చూసుకుంటే అటు కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి అని అంటున్నారు కదా. మరి ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు కూడా రామారావు గారిని అలాగే అన్నారు. అది చేసి చూపెట్టారు. దాని డబల్ రిటర్న్ గిఫ్ట్ మనం ఇద్దామండి ఈసారి. కేసీఆర్ గారు అన్న రిటర్న్ గిఫ్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమున్నదండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే అన్ని సస్యశ్యామలం చేసి ఇవన్నీ పూర్తి చేస్తాడు. అదే జగన్ గారు అయితే ఆయన చెప్పు చేతల్లో ఉన్నాడు కేసుల మీద. ఆయన ఉనికి కాపాడుకోవడం కోసం చంద్రబాబు గారి మీద బురద జల్లటం జరుగుతుంది. కేసీఆర్ గారు సపోర్ట్ చేయడం వల్ల వైసీపీకి ఎంతవరకు లాభం ఉందనుకుంటున్నారు? లాభం అనేది ఉండదండి. 24వ తారీఖుకి అది ఎంత నష్టం అనేది ఆయనకే తెలుస్తుంది. మే 24కి. అవునండి. అంటే వీళ్ళ ముగ్గురు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూకి వచ్చేసరికి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే దేశం మొత్తం మీద ఒక బలం ఉన్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. అలాంటి పార్టీ బీజేపీ అధినేత అటు నరేంద్ర మోదీ గారు, అలాగే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేసీఆర్ గారు, ఆల్రెడీ ఇప్పుడు అధికారం కోసం కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇలాంటి బలమైన శక్తులు కలవడం వల్ల చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశానికి కానీ ఎలాంటి నష్టం ఎందుకని లేదంటున్నారు? నష్టం అంటే మన గురించి ఆలోచించే నాయకులను చూసుకోవాలండి. మామూలుగా ఈ కేసీఆర్ గారు చెప్పేవన్నీ ఒకదంపుడు మాటలు. ఏది ఈరోజు గెలిచానని మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా ఆంధ్ర ఓట్లుంటే ఆంధ్ర ఓట్లులాగా, తెలంగాణ ఓట్లుంటే తెలంగాణ ఓట్లులాగా మాట్లాడతారు. అలా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా సరే నిజాయితీగా నిర్బద్ధంగా మాట్లాడతాడు. ఆ గెలిపించే సత్తా మన తెలుగు ప్రజలకు ఉంది. మొత్తమే తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? 100 సీట్లు వస్తాయి. 100 వచ్చి ప్రభుత్వం అయితే ఫామ్ అనేది జరుగుద్దండి. అది 100 సీట్లు వస్తాయి. బాబు, నీ పేరు? సుబ్బారావు అండి. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తానండి. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు బాగానే ఉందండి. ఎందుకంటే అందరికీ మంచిగా చేస్తున్నాడు కదండి, బాగానే ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా తెలుగుదేశం ప్రభుత్వం, లేదంటే వైసీపీ వస్తుందంటారా? వచ్చేటట్టుగా ఉంది మరి. ఊపు ఇదేనండి తెలుగుదేశం. అంటే మరి కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు కలిసి ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి పనిచేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి వాళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తే తెలుగుదేశానికి నష్టం ఉంటుందంటారా? ఏమోనండి, మరి అది ఏం చేస్తారు మన తెలుసు, మనకి ఏం చేసింది ఇది. అంటే వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల తెలుగుదేశానికి నష్టం లేదంటారా? ఏమో ఎంతవరకు నిజం ఎంతవరకు వద్దు, వాళ్ళ ముగ్గురు కలిసి మనకి తెలదు కదండి. అది ఒకవేళ కలిస్తే కొద్దిగా కటకట్లుగా ఉంటుందేమో అని ఆలోచన. అంతే. అంటే ఎవరు గెలుస్తారు ఆఖరికి? ఈయనే గెలుతాడండి, చంద్రబాబు గారు గెలుతాడు.